జగత్తుకు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసునందు మమ్మల్ని ఏర్పరుచుకొని అతి మిక్కిలిగా మమ్మలను ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పగటి వేళ మీ పిల్లలముగా మేమందరము మీ సన్నిధిలో కూడుకొని మీరు మా కొరకు వ్రాయించినటువంటి జ్ఞాన గ్రంథంలోని మాటలను ఆలోచించడానికి సిద్ధపడుతుండగా జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమై ఉండి విత్తబడుతున్న వాక్యాన్ని దుష్టునికి అప్పగించేవారుగా కాకుండా వింటున్నటువంటి వాక్యం ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవాది దేవుని మహాకృపను బట్టి విలువైన ఈ సమయాన్ని మనం కలిగి ఉన్నాం ఆయన మాటలు వినడానికి. ప్రపంచంలో ఎందరికో లేని భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ సమయంలో ఈరోజు ఈ సమాజంలో ఎందరో దేవుని వాక్యానికి దూరంగా, దేవుని వాక్యానికి భిన్నంగా బ్రతుకుతున్న వారు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కరుణించి కనికరించి చెడిపోతున్నటువంటి కడవరి దినాలలో, పాడైపోతున్నటువంటి దుర్దినాలలో, చిన్నభిన్నమైపోతున్నటువంటి ఈ వ్యవస్థలో మరలా మనందరినీ సత్యవాక్యానికి దగ్గర చేసి దేవుని రాజ్యంలో కొనసాగుతున్నటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం, అలాగే ప్రపంచానికి చాటి చెప్పవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం అనేది ఉంది. అది ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటలను గైకొనాలి, ఆ మాటలను ఆలోచించాలి, ఆ మాటలను మీ హృదయంలో భద్రపరచుకోవాలి. దేవాది దేవుడు వేల సంవత్సరాలకు పూర్వం చరిత్ర ప్రకారం ఆలోచిస్తే ప్రపంచాన్ని బాబిలోనియన్ సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి కాలంలో, బాబిలోనియన్ చక్రవర్తులు ఈ ప్రపంచాన్ని అంతటినీ పరిపాలిస్తున్నటువంటి కాలంలో దేవాది దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నారు. ఒక రాజ్యాన్ని స్థాపించాలి. ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనదిగా ఉండకూడదు, అది దేవుని సంబంధమైనదిగా ఉండాలి అని కోరుకున్నారు. ఈ వాస్తవాన్ని ప్రపంచానికి ఎప్పుడు బయలుపరిచారు? బబులోను చక్రవర్తులు అనగా నెబుకద్నెజర్ అనే చక్రవర్తి ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో, నెబుకద్నెజర్ అనే చక్రవర్తి ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలోనే దేవాది దేవుడు ఈ సత్యాన్ని ప్రపంచానికి బయలుపరచడం జరిగింది. ప్రియులారా, అయితే వ్రాయబడిన సత్యం ఈరోజు సమాజంలో చాలా మందికి అర్థం కాకుండా ఉంది. అర్థం కాలేదు కనుక దానిని అవలంబించడంలో చాలా మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. అసలు ఏమని దేవుడు వందల సంవత్సరాల క్రిందట ఆ సత్యాన్ని వ్రాయించారో మీరు జాగ్రత్తగా మాట చూడగలిగితే, దానియేలు గ్రంథం, దయచేసి అందరూ మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యము స్థాపించును అన్నాడు. పరలోకమందున్న దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడట? ఒక రాజ్యము స్థాపించును. దేవుడే తానే తన చిత్త ప్రకారంగా, తన ఇష్టపూర్వకంగా ఒక రాజ్యాన్ని ఏం చేయబోతున్నారు? స్థాపించబోతున్నారు. చాలా జాగ్రత్తగా చూడాలి.
తానే తన చిత్త ప్రకారంగా ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నారు. ఆ రాజ్యానికి ఎన్నటికీ ఈ భూమి మీద ఏం కలగదు, ఇక నాశనం కలగదు. ఈయన స్థాపించే రాజ్యం భూమి మీదనే, వేరే లోకంలో కాదు, ఈ లోకంలో స్థాపించబోయే రాజ్యం గురించే దానియేలు గారు మాట్లాడుతున్నారు. ఆ రాజుల కాలములలో అని ఒక కాలాన్ని కూడా ఏం చేశారు, మెన్షన్ చేశారు. అది రోమా చక్రవర్తుల కాలం. ఆ పైనే ఒక ప్రతిమ, ఆ ప్రతిమలో 4 భాగాలు, ఆ 4 భాగాలలో ఆ కింద ఉన్నటువంటి రాజ్యమే రోమా ప్రభుత్వాన్ని గురించి దర్శనంలో దానియేలు గారికి చూపించినటువంటి సందర్భం. ఈ రోమా చక్రవర్తుల కాలంలో దేవుడు తన రాజును ఈ లోకానికి పంపించి ఆ రాజు ద్వారా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ వాస్తవాన్ని ఆ రాజు ఇంకా భూమి మీదకు రాకమునుపే, ప్రవక్త అయినటువంటి దానియేలు గారి ద్వారా ఏం చేశారు, ప్రపంచానికి తెలియజేశారు. మీరు గమనించాలి. అప్పుడు ఆ రాజ్యమును గురించి చెబుతూ దాని పొందిన వారికి గాక మరి ఎవ్వరికి ఆ రాజ్యము చెందదు అన్నారు. చూడండి అన్నమాట. ఈ రాజ్యం పొందిన వారికి గాక మరి ఎవ్వరికి చెందదు అంటే ఈ రాజ్యం ఎవరు పడితే వాళ్ళకి వర్తించదండి. ఇప్పుడు భారతదేశంలో మనం పుట్టామనుకోండి, పుడితే చాలండి మనం భారతీయులం అయిపోతాం. ఇందులో మనకు వారసత్వం వచ్చేస్తుంది. పౌర హక్కులు మనకేమవుతాయి, సంక్రమిస్తాయి. మన హక్కులు రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ పుడితే చాలు మనకి ఆ భారతదేశ వారసత్వం, పౌరసత్వం వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ దేవుడు స్థాపించే రాజ్యంలో మాత్రం పుట్టుక ద్వారానో లేకపోతే కుటుంబం ద్వారానో బంధుత్వం ద్వారానో రక్త సంబంధం ద్వారానో ఆ రాజ్యం ఎవరికి కూడా రాదండి. అలా ఎవరు ఆ రాజ్యంలో ప్రవేశించలేరండి. ఇది గమనించాలి. ఆ రాజ్యంలో మీరు కుటుంబం ద్వారా ప్రవేశించలేరు, లేకపోతే ఆల్రెడీ ఆ రాజ్యంలో ఉన్న వారి కడుపున పుట్టడం ద్వారా ప్రవేశించలేరు. అలా మీకు ఆ హక్కు రాదట. మరి ఎలా వస్తుందటది? పొందిన వారికి గాక ఆ రాజ్య వారసత్వం, పొందిన వారికి గాక మరి ఎవరికి అది చెందదు. ఈ రాజ్యాలకున్న కెపాసిటీ ఎలా ఉండబోతుందంటే, ఆ ముందు చెప్పిన రాజ్యాలు ఉన్నాయి చూశారు, బబులోను సామ్రాజ్యం కానివ్వండి, మెడిటేరియన్ సామ్రాజ్యం కానివ్వండి, మాదీ పారసిక సామ్రాజ్యం, ఆ తర్వాత వచ్చినటువంటి గ్రీకు మహా సామ్రాజ్యం కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి రోమా మహా సామ్రాజ్యం కానివ్వండి, ఈ సామ్రాజ్యాలన్నిటినీ అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి, చూసారా, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ ఏం చేస్తుందట? పగులగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగముల వరకు నిలుచును. యుగముల వరకు నిలిచే ఒక రాజ్యం, యుగముల వరకు నిలిచి ఉండే ఒక రాజ్యం దేవుడు స్థాపించాలనుకుంటున్న రాజ్యం. అలా దేవుడు స్థాపించిన రాజ్యమే ఈ భూమి మీద యేసుక్రీస్తు ద్వారా పరలోక రాజ్యము అని పిలువబడింది. ఆ పరలోక రాజ్యం మరి ఏదో కాదు, మనమే, దేవుని యొక్క సంఘం, యేసుక్రీస్తు తన రక్తమిచ్చి కొన్నటువంటి సంఘం. ఈ సంఘం ఒక ప్రాంతానికి పరిమితం కాదు, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నదే దేవుని యొక్క సంఘం. ఏ దేశంలో లేదు చెప్పండి, దేవుని సంఘం లేని దేశం ఏది? దేవుని సంఘం లేని ప్రాంతం ఏది? క్రైస్తవుడు లేని చోటేది? క్రైస్తవుడు లేని చోటంటూ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదంటే అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో దేవుడు తాను ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి రాజ్యాన్ని ఏం చేశారు? విస్తరింపజేశారు. మరి రాజ్యం ఎలా చెందుతుంది? ఇప్పుడు ఉదాహరణకి మీరు క్రైస్తవులు విశ్వాసులుగా మారితేనే మీరు ఎవరవుతారు? క్రైస్తవులు అవుతారు. నమ్మి బాప్తిస్మము పొందినవాడే ఎవరు? క్రైస్తవుడు. నమ్మని వాడు క్రైస్తవుడు కాడు. ఇప్పుడు నేను పుట్టు క్రైస్తవుండండి అనేవాళ్ళని ఎప్పుడైనా విన్నారా? మీరు విన్నారండి? ఎప్పుడైనా విన్నారా? మీరు కూడా అనే ఉంటారు ఎప్పుడైనా, అంటే అనుండొచ్చు. మీరు కూడా మీకు తెలియని కాలంలో మీరు కూడా అంటే అనుండొచ్చు, నేను పుట్టు క్రైస్తవుండండి, పుట్టు క్రైస్తవురాలండి అని అంటే అనుండొచ్చు. కానీ ఇది చాలా తప్పుడు మాట. ఎందుకంటే ఏ మనిషి కూడా పుట్టుకతో క్రైస్తవుడు కాడు. ఏ మనిషి కూడా పుట్టుకతో క్రైస్తవుడు కాలేడు. ఎందుకంటే పుట్టుకతో క్రైస్తవులుగా మనం మారడం అనేది జరగదు. నమ్మి బాప్తిస్మము పొందిన వాడే క్రైస్తవులు, క్రీస్తును వెంబడించేవాడు. ఉదాహరణకి
మీరు మీ భార్య లేదా మీరు మీ భర్త ఒకవేళ క్రైస్తవులు కావచ్చు, మీ పిల్లలు క్రైస్తవులు కాదు. ఎందుకంటే వారికి రాజ్యము చెందదు, పొందిన వారికి గాక. ఎవరు పొందుకుంటే వాళ్ళకే ఈ రాజ్య ప్రవేశం. ఎవరు రావాలనుకుంటే వాళ్ళకే ఈ రాజ్య ప్రవేశం. ఎవరు ఇష్టపడితే వాళ్ళకే ఈ రాజ్య ప్రవేశం. ఎవరు పడితే వాళ్ళకి ఈ రాజ్యంలో చోటు దక్కదు. అదే మన భారతదేశంలో అలా కాదు. మనం పుడితే చాలు మనం భారతీయ పౌరసత్వాన్ని సంపాదించుకుంటాం. కానీ సంఘంలో సభ్యత్వం అనేది ఎవరు పడితే వాళ్ళకి రాదండి. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం ద్వారా ఆయన రాజ్యంలోనికి, అనగా ఈ లోకానికి వేరై, మారు మనస్సు పొంది ఈ లోకానికి వేరై, ఏమండి అవిధేయులవుతున్నటువంటి వీళ్ళందరికీ వేరైపోయి, అక్రమంగా నడుచుకుంటున్నటువంటి మనుషులందరికీ వేరైపోయి, క్రీస్తులోనికి ఎవరైతే ప్రవేశించాలనుకుంటారో, ఎవరైతే ప్రత్యేకించి జీవించాలనుకుంటారో, ఎవరైతే ప్రత్యేకింపబడాలని కోరుకుంటారో వారికి మాత్రమే ఈ రాజ్యంలో ప్రవేశం లభిస్తుంది. ఇది దేవుడు వందల సంవత్సరాల కిందట దానియేలుకు చేసినటువంటి, దానియేలుతో చెప్పించినటువంటి ప్రవచనం. మరి ఈ ప్రవచనం చాలా మందికి ఇంకా అర్థం కాలేదండి. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మనం రాజ్యంలో లేము అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి మీరు ఎందులో ఉన్నారు? దేవుని రాజ్యంలోనే ఉన్నారు. ఇదే దేవుని రాజ్యం. సంఘం అంటే సామాన్యమైనది కాదు. సంఘానికి శిరస్సు ఎవరట? సంఘానికి శిరస్సు ఎవరని చెప్పింది బైబిల్? యేసుక్రీస్తు. అంటే సంఘానికి శిరస్సు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అంటే కిందనున్నవన్నీ ఎవరు? ఆయన రాజ్యం. అందుకే పిలాతు ముందు యేసుక్రీస్తు ప్రభువారు నిలబడ్డారు వెళ్ళి. అప్పుడు పిలాతు అంటాడు, నువ్వు రాజువా? నువ్వు రాజువా? అలా చెప్పుకుంటున్నావట. నీ మీద మీరు నేరం మోపుతున్నారు, నువ్వు రాజువా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేను రాజును కాను, వీరు నా మీద అబద్ధములు పలుకుచున్నారు, నేను రాజును కాను, నాకు రాజ్యం లేదు అన్నారా? అలాగ అనలేదండి. ఏమన్నారు తెలుసా ఆయన? ఎస్, నీవన్నట్టే నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు నీతో ఏం చేసేవాడు తెలుసా? పోరాడుతుడు, కత్తులు, బళ్ళేలు, ఈటెలు అన్నీ తెచ్చుకుని నా సేవకులు కూడా నీతో ఏం చేసేవారు? పోరాటం చేసేవారు. ప్రత్యక్షమైన యుద్ధం, కత్తి, కర్ర, చెయ్యి, బళ్ళెం, ఇలా ప్రత్యక్ష యుద్ధం జరిగేది. కానీ అది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం పర సంబంధమైనది, దైవ సంబంధమైనది. అది నా తండ్రి ఏర్పాటు చేసినది. అది పొందిన వారికి కాక మరెవరికి చెందనిది. ఎవరు పడితే వాళ్ళకి అందులో ప్రవేశం ఉండదు. అనుకున్నంత మాత్రాన ప్రవేశం వచ్చేదు. అది మారు మనస్సుతో కూడినది. పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఈ లోకానికి వేరై ఆ రాజ్యంలోనికి రావడం ఇది సామాన్యమైన సంగతి కాదు. మనిషి హృదయానికి సంబంధించినది, మనిషి ఆలోచనలకు సంబంధించినది. బలవంతంగా జరిగేది కూడా కాదు. ఒకవేళ బలవంతంగా జరిగితే అతడు రాజ్యానికి చెందినవాడు కాదు. మనస్ఫూర్తిగా మారు మనస్సు పొంది ప్రభువును విశ్వసించి ఈ రాజ్యంలోనికి ప్రవేశించడం అనేది సత్య సంబంధమైనది. లేదు, బలవంతంగా ఆశలు చూపించి, ఎరలు చూపించి, మాయలు చేసి, మోసగించి, గారడీలు చేసి ఒక మనిషిని ఈ రాజ్యంలోనికి మెల్లిగా తీసుకొచ్చేసి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేయడం అనేది అది బుద్ధిహీనమైన పని. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక మనిషి వాక్యాన్ని విని మొదట విశ్వసించి సత్యాన్ని గ్రహించి, అవును ఈ రాజ్యంలో నేను ఉండాలి, ఈ రాజ్యం బయట నేను ఉండకూడదు, నేను ఈ లోకానికి వేరుగా ఉండాలి, ఇది ప్రభు రాజ్యం, క్రీస్తు రాజ్యం, ఇది దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం, ఇది దేవుని సంఘం, ఈ సంఘంలో నేను ఉండాలి అని ఎవరైతే మారు మనసు పొంది సత్య సంబంధులుగా ఈ రాజ్యంలోని ప్రవేశిస్తారో వారికి ఈ రాజ్యం చెందుతుందన్నది లేఖనాలు చెబుతున్నటువంటి సారాంశం. కాబట్టి ప్రియులారా, మరి ఈ రాజ్యంలో చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు మేమందరం ఈ రాజ్య సంబంధమే కదా అని అనుకుంటే ఈ రాజ్యంలో ఉండవలసిన వారు అంటే ప్రభు బిడ్డలుగా ఈ రాజ్యంలో ఉండాలనుకుంటున్న వారు ఎలా ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలా ఉండాలో దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే ప్రియులారా, దేవుడు ఈ రాజ్యం పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదన్నాడు కదా. పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అంటే ఎవరు పడితే వాళ్ళు ఈ రాజ్యంలోనికి రాలేరు.
ఎవరు పడితే వాళ్ళు రాలేరు. చాలామంది పిల్లలు చర్చస్కి వస్తూ ఉంటారు. చాలామంది అంటే వయసు వచ్చిన వాళ్ళు, వయసు లేని వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, వయసు వచ్చిన వాళ్ళు చర్చస్కి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు బాప్తిస్మం తీసుకోరు. కానీ బయటికి వెళ్ళి ఏమని చెప్పుకుంటారు? మేము క్రైస్తవులు అంటారు. నువ్వు అసలు క్రైస్తవుడి కావు, కానీ నువ్వు అనుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అయిపోవు. నేను ఒక్కసారి అమెరికా వెళ్ళొచ్చి ఇండియాలో దిగిపోయిన తర్వాత, ఫ్లైట్ దిగిపోయిన తర్వాత, అమెరికా టూరిస్ట్ వీసా మీద వెళ్ళొచ్చేసి ఇండియాలోకి వచ్చేసిన తర్వాత, ఫ్లైట్ దిగిపోయిన తర్వాత నేను అమెరికన్ సిటిజన్ అన్నాను అనుకోండి, ఎవరు ఒప్పుకుంటారా? రాణిస్తారు అమెరికాకి మళ్ళీ? అలాంటిది ఉండదండి. అసలు నువ్వు అనుకోవడం తప్ప నువ్వు అమెరికన్ సిటిజన్వి కావు. ఒకసారి వెళ్ళొచ్చినంత మాత్రాన నువ్వు అమెరికా సిటిజన్ అయిపోలేదు. అలాగే చర్చికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ఎవరు కాదు, క్రైస్తవులు కాదు. చర్చికి వచ్చి వెళ్ళిపోయే ప్రతివాడు క్రైస్తవుడు కాదు, సభకొచ్చి వెళ్ళిపోయే ప్రతివాడు క్రైస్తవుడు కాదు. వచ్చి కాసేపు కూర్చుని చిన్న ప్రార్థన చేసుకుని పోతుంటారు చాలామంది. వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలివి కాదు. ఏదో క్రైస్తవులు కడుపును పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలివి. ఈ సత్యం ఈరోజు అందరికీ అర్థం అవ్వాలండి, అందరికీ అర్థం అవ్వాలి ఈ సత్యం. చాలామంది భ్రమలో బ్రతుకుతున్నారు. మేము క్రైస్తవమే, మాది క్రైస్తవ కుటుంబం కాదండి. ఎవరు పొందుతారో వారికే అది చెందును, పొందని వారికి అది ఎంత మాత్రము చెందదు అని రాయబడింది లేఖనాల్లో. చెందదది. కాబట్టి నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యంలోనికి రావాలంటే అది మనసుకు సంబంధించింది. ఈ రోజుల్లో చాలామంది హైందవ సోదరులు మత మార్పిడి చేసేస్తున్నారని బాధపడుతున్నారు చాలా చోట్ల. నిజమే అది. కొన్ని చోట్ల నిజంగానే ప్రలోభాలకు గురి చేసి మత మార్పిడి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి ఎలాగంటే, ఇదిగో మా దేవుణ్ణి నమ్ముకుంటే మీకు డబ్బులు ఇస్తాం, మా దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అది ఇస్తాం, ఇవి ఇస్తాం, కుట్టు మిషన్లు ఇస్తాం, బట్టలు ఇస్తాం, మా చర్చికి రండి మీకు నెల 500 పింఛన్ ఇస్తాం. ఇలా భ్రమకు గురి చేసి చాలామందిని చర్చెస్లో కూర్చోబెట్టడం అనేది కొన్ని చోట్ల జరుగుతుంది. అది దేవుని సంకల్పం కాదండి, చాలా తప్పండి అది అసలు దేవుని సంకల్పం కాదండి. అలా ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చి ఇందులో కలుపుకోవడం అనేది అది అసలు వాస్తవ విరుద్ధం, వాక్య విరుద్ధం అంటే ఒక మొక్కలో చెప్పాలంటే. అలా చేసిన నీకు ఎలాంటి ప్రయోజనం దేవుని నుండి రాదు, ఎలాంటి ప్రయోజనం రాదు. ఇప్పుడు గాజు నింపేసుకోవాలని రోడ్డు మీద ఉన్న పుల్లంతా తెచ్చి బస్తాల్లో నింపి గాజులో పోసావనుకో, దాన్ని ధాన్యం అంటారా? గాజు నిండినట్టు కనబడద్దు నీకు. మొత్తం గాజంతా నిండిపోయిందండి, బస్తాలతో కొట్లన్నీ నిండిపోయింది మనం అనుకుంటాం తప్ప వాస్తవానికి అందులో ఉన్నది ధాన్యమా కాదు కదండి. మనం దేంతో నింపేశాం? పొట్టుతో నింపాం. ఈరోజు కూడా చాలామంది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక మనిషిని ఏదో విధంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నాను తప్ప అది మనసుకు సంబంధించింది అని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంత ఎందుకండి, మీ నిత్య జీవితంలోనే మీరు ఒక మాట అంటారు, పెళ్ళైతే చేశాం కానీ కాపురం చేయించగలమండి అంటారు. అవునా కదా? అంటారు. బలవంతపు కాపురాలు ఎవరు చేయించలేరు, అది అసాధ్యం. ఇప్పుడు పెళ్ళి అంటే అర్థం ఏంటి? 2 మనసులు కలిసి ఉండటం. చాలా కాలం పాటు 2 మనసులు కలిసి ఉండటం, 2 శరీరాలు కలిసి ఉండటం కాదు, 2 మనసులు కలిసి ఉండటం. ఇప్పుడు ఈమె మనసు లేదా అతని మనసు ఒకరితో ఒకరు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడే వాళ్ళ జీవితం సాఫీగా సాగుతుంది. ఎప్పుడైతే వారి మనసులు కలవలేదో వారి కుటుంబం ఏమైపోతుంది? ఛిద్రమైపోతుంది. ఆ కుటుంబానికి ఒక విలువ ఉండదు. ఎవరో ఒకరు దారి చెప్తారు. అది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, ఎవరో ఒకరు దారి చెప్తారు. బయట ఉన్న మనకి లోపల జరిగే సంగతులు అర్థం కావు. ఇందుకే వీళ్ళిద్దరు ఎందుకు వేరైపోయారు, ఈమె ఎందుకు ఇలా నాశనానికి వెళ్ళిపోయింది, ఇతడు ఎందుకు ఇలా నాశనం అయిపోయాడు, ఈ కుటుంబం ఎందుకు ఇలాగైపోయింది మనకు అర్థం కాదు. కానీ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఏం జరిగిందో తెలుసు. లోపల ఉన్నోడికి తెలుస్తుంది, బయట ఉన్నోడికి ఏం అర్థం కాదు. అలాగే ఏదో క్రీస్తులోకి వచ్చేసాం, సంఘంలో ఉంటున్నాం, ఏదో బలవంతంగా ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసేసాం అని అనుకోవడం తప్పితే వాళ్ళు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండరండి. దేవునితో మంచి సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉండరు. వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు అంతే. ఈరోజు చాలామంది అలా వచ్చేవాళ్ళు, అలా ఆకర్షించేవాళ్ళు సమాజంలో ఉన్నారు. చాలా తప్పు ప్రియులారు. నేను దాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తాను. కొంతమంది ఈరోజు సమాజంలో అలా ఆకర్షిస్తూ సంఘాలను నింపుకోవడం క్రీస్తుకి ఎంత చెడ్డ పేరో మీరు ఆలోచించండి. క్రీస్తుకి ఎంత చెడ్డ పేరు. మనం కూడా ఎప్పుడు కూడా భౌతిక పరమైనటువంటి ఆశలు చూపించి
భౌతికపరమైనటువంటి కోరికలు చూపించి ఒక మనిషిని దేవుని దగ్గరికి తీసుకురాకూడదండి. చాలా తప్పండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరో ఒకరు లేదు, మంచం మీద ఆరోగ్యం బాగోలేనప్పుడు వెళ్తారు. ఆరోగ్యం బాగోలేని అది అదునుగా చూసుకుని, నువ్వు ఎన్నాళ్ళు ఎన్నో గుళ్ళు తిరిగావు, ఎన్నో గోపురాలకు వెళ్ళావు, అవన్నీ నీకు ఏం చేయలేకపోయాయి, మా దేవుడి దగ్గరికి వచ్చి నీకు తగ్గకపోతే నన్ను అడుగు అంటాడు. అసలు వాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు ఇప్పుడు నీ దేవుడి దగ్గరికి? ప్రేమతో వస్తున్నాడా? చెప్పు, ప్రేమతో వస్తున్నాడా? స్వార్థంతో వస్తున్నాడు. అప్పుడు మనమేమంటాం తెలుసా? ఏదో విధంగా లాక్కు రావాలి కదండి, వచ్చాక మార్మల్స్ పొందేస్తాడా? వచ్చాక మార్మల్స్ పొందేస్తాడా? ఏమండి, ఏదో విధంగా పెళ్లి చేసి తర్వాత కాపురం వాళ్ళే చేసేస్తారు. అవుతుందా? అలాగే ఏమైపోయాయి, ఊరిపోయాయి. అయినా దేవుడు చెప్పినట్టు మనం చేయాలా, మనకు నచ్చినట్టు మనం చేయాలా? మీరు చెప్పండి, ఏం చేయాలి మనం? దేవుడు చెప్పినట్టు మనం చేయాలి తప్ప మనకు నచ్చినట్టు మనం చేయకూడదండి. అర్థమవుతుందా? దేవుడు చెప్పినట్టు చేయాలి మనం. దేవుడు ఏమన్నాడు? వినుట వలన వినుట క్రీస్తును గురించిన మాట, అంటే దేవుని వాక్యపు ప్రకటన మాత్రమే జరగాలి. నువ్వు అదే చేయాలి. నువ్వు దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటించాలి తప్ప ప్రలోభాలకు గురి చేసి ఒక వ్యక్తిని ఈ రాజ్యంలోకి తీసుకొని రాకూడదు. అలా వస్తే వాడు సత్య సంబంధి కాదు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు భ్రమకు గురి చేయలేక, యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాంటి ప్రలోభాలకు గురి చేసి రాజ్యంలోకి తీసుకొని రాలేక, ఆయనే తలుచుకుంటే 100 మందిని రాజ్యంలోకి తీసుకొచ్చేయగలరు. ఆయన ఎన్ని సూచక్రియలు చేశారు నిజంగా. ఆయన ఫేక్ కాదు. ఈ రోజు ఉన్న వాళ్ళలాగా దొంగ సూచక్రియలు, నకిలీ సూచక్రియలు కాదైనవి, ఒరిజినల్స్. ఇప్పుడు అలాంటి ఒరిజినల్స్ ఎక్కడ చేయలేరు ఎవరో కూడా. ఆయన శక్తి, ఆయనకున్నంత శక్తి ఎవరికి లేదు. వాక్యం పరిపూర్ణం కాకమునుపు అవి మన కళ్ళ ముందు జరిగాయి. అలాంటి కాలంలోనే ఆయన ఎవరిని ప్రలోభ పెట్టి ఇది చూడండి రండి, ఇది చూడండి రండి, ఇది చూడండి రండి అని అనలేదండి. అలా అంటే అది వాక్య సంబంధమైనది కాదు. ఎలా కాదో ఒకసారి మీరు చూడండి, ఆ మాట చూడండి బైబిల్లో. లోకాసు వార్త 10వ అధ్యాయం. లోకాసు వార్త 10వ అధ్యాయం. దయచేసి మీ అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. లోకాసు వార్త 10వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడాలి. లోకాసు వార్త 10వ అధ్యాయము 13వ వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు, అంటే ఎన్నో అద్భుతములు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మధ్య ఏం చేశాడు. తూరు సీదోను పట్టణాల్లో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి ఏం పొందిందిరట? అంటే దేవుడు కోరుతున్నది ఏంటి? మారు మనస్సు. అదే చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, ఇవి అక్కడ జరుగుంటుంటే వాళ్ళని చూసి ఆనందపడేవారు కాదేమో. వాళ్ళు ఏమయ్యేవారంటే ఇమ్మీడియట్గా మనసుని మార్చుకుని ఉండేవారు. అంటే దేవుడు మనసు మార్చుకోమంటున్నాడు. ఆయన ప్రణాళికే అదండి. ఆయన ప్రణాళికే అది. ముందు మీ మనసులు మారాలి. మనసు మారడం అంటే సామాన్యమైన సంగతి కాదండి. అది చాలా కష్టమైంది, క్లిష్టమైంది. మనిషి ఎలా అయినా మారిపోగలడు, కానీ మనసు మాత్రం అంత ఈజీగా మారదండి. అది వాక్యంతో మాత్రమే సాధ్యం. ఇది వాక్యంతోనే సాధ్యం అండి, వేరే దారి లేదంటే. మనిషి మనసు మార్చాలంటే వాక్యం ఒక్కటే ఆధారం. చూడండి ఏమంటున్నాడు తర్వాత. అయినను విమర్శకాలమున మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వారణ తగినదై ఉండును. ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించునను. అప్పుడు ఈ మాటలు చెప్పిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు చెప్పిన తర్వాత ఏమంటున్నారో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, కిందకు వచ్చేసిన తర్వాత ఏమంటున్నారంటే 21వ వచనం మీరు జాగ్రత్తగా చూడాలి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి ఒక మాట అన్నారండి, తండ్రి, ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి. జ్ఞానులకు వివేకులు చాలా మంది ఉన్నారట. వాళ్ళందరికీ దేవుడి సంగతులు ఏం చేశారట? మరుగు చేశాడు. ఎందుకంటే వాళ్ళు వీటిని నమ్మే పరిస్థితిలో లేరు. అలాంటి వాళ్ళు దేవుడికి అవసరం లేదు. చూసారా,
వాళ్ళు వీటిని నమ్మే పరిస్థితిలో లేరు, దేవుడికి వాళ్ళు అవసరం లేదు. అందుకే వారికి మరుగు చేసి ఎవరికి ఇచ్చారట? ఎవరికట ఈ రాజ్యంలో ప్రవేశించే అధికారం ఎవరికి ఇచ్చారట? పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. దేవుడికి ఏది అనుకూలం? జ్ఞానులు వివేకులు ఆయన రాజ్యంలోకి రావాలని కోరుకోలేదు ఆయన. మరి ఎవరు రావాలని కోరుకున్నాడు ఆయన రాజ్యంలోనికి? పసిబాలురు. అలాంటి మనసున్నవారు, పసిబాలురు అంటే చిన్నపిల్లలను అనుకోకండి, అలాంటి మనసున్నవారే దేవుని రాజ్య సంబంధులు. ఆ మనసు లేని వారు దేవుని రాజ్య సంబంధులు కారు, ఎన్నటికీ కాలేరు. ఇది మీరు గమనించాలి. ఆ మనసు లేని వారు దేవుని రాజ్య సంబంధులు కారు, ఎన్నటికీ కాలేరు. ఆ మనసు ఉంటేనే వారు ఏమవుతారు? దేవుని రాజ్య సంబంధులు అవుతారు. అంటే ఒకడు దేవుని రాజ్యంలోకి వచ్చాడు అని అంటే ఇట్టి మనస్సు కలిగిన వాడై ఉండి తీరాలి. వాళ్ళే ప్రభువుకు బిడ్డలవుతారు. పసి బిడ్డలుగా మారిన వారే ప్రభువుకు బిడ్డలవుతారు. పసి బిడ్డలు హృదయాలు, పసి బిడ్డలు అంటే హృదయాలు కలిగి ఉన్న వారే ఈ సత్యాలు గ్రహిస్తారు. వారే ఈ సత్యం ముందు ప్రతిష్ఠ చేయబడతారు. వారే ఈ సత్యంలో కొనసాగుతారు. వారే ఈ సత్యానికి వారసులు అవుతారు. లేనివారు, అలా కాని వారు ఈ సత్యంలో నిలిచి ఉండరు, సత్యానికి వారసులు కారు, లోకం వైపు వెళ్ళిపోతారు, లోక సంబంధులుగానే బ్రతుకుతారు. చూడండి మరో మాట చూద్దాం ప్రియులారా. అదే విధానంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి పసిబిడ్డలుగా ఎలా ఉండాలి, ఎందుకంటే పసిబిడ్డలంటే ఏ విధంగా ఉండాలి అనేది మరొక విషయంలో చెప్తూ మార్క్స్ వార్త 10వ అధ్యాయము 13వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 13వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. తమ చిన్న బిడ్డలను ముట్టవలడని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకుని వచ్చింది. మా బాబుని తాకండి, మా బాబుని ఆశీర్వదించండి, మా బాబుని దీవించండి అని చిన్నపిల్లలను తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తే, అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించారట. చిన్నపిల్లలు తీసుకొస్తారంటే వీళ్ళతో పని ఉంది మాకు, చిన్నపిల్లలతో పని ఉంది మాకు, తీసుకెళ్ళిపోండి, వీళ్ళొద్దు మాకు, వీళ్ళని తీసుకెళ్ళిపోండి అని మామూలుగా చెప్పలేదట. మరి ఎలా చెప్పారట? గద్దించిరి. చూసారా ఏం చేశారు? ఆ చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళిపోమని ఏం చేశారు? గద్దించిరి. యేసు అది చూచి ఇమ్మీడియట్ గా కోపపడ్డారు ఆయన. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు ఎప్పుడు కోపపడలేదు. ఎలా ఉన్నారు ఆయన? దయమడి సినిమాలు లాగా, కరుణామడి సినిమాలు లాగా ఇలాగే ఉన్నారు, ఎప్పుడు మెల్లిగా అనుకుంటారు. పాపం కాదు, శృతి మించిపోతే ఇది సత్యము నిమిత్తమైన కోపం అంతే తప్ప ఆయన ఏదో స్వార్థపరుడుగా కోపపడలేదు. యేసుప్రభు స్వార్థపరత్వంతో కోపపడినవాడు కాడాయన. ఆయనకి ఎందుకు కోపం వస్తుంది? సత్యము నిమిత్తమై. వాళ్ళు ఏం చేస్తున్నారట? గద్దించేస్తున్నారట. ఎవరిని? తల్లిదండ్రులు చిన్నబిడ్డలు తీసుకొచ్చినందుకు. మీరు వెళ్ళిపోండి, యేసుప్రభు దగ్గర తీసుకుని రాకండి, మీరు వెళ్ళిపోండి అని గద్దిస్తున్నారు. గద్దిస్తుంటే యేసుక్రీస్తు వారు ఏమనుకుంటున్నారంటే, ఎందుకు అలా గద్దిస్తారు? అసలు మీకు మాదిరి వీళ్ళే. అసలు నా రాజ్యంలో కొనసాగాలనుకుంటున్న ప్రతి వాడికి మాదిరి వీళ్ళే. వీళ్ళని గద్దిస్తారు మీరు చిన్నపిల్లలను. వాళ్ళని చూసి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ఏమంటున్నారు? యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు అని చెప్పన్నారు. నా తండ్రి స్థాపిస్తానని ప్రకటించిన దేవుని రాజ్యం ఉంది చూడు, యుగముల వరకు దానికి నాశనం కలగదు, పొందిన వారికి దాకది మరి ఎవరికి చెందదు. అలాంటి రాజ్యం ఇలాంటి వారిదే. ఆ రాజ్యం ఎవరిది? ఇలాంటి వారిదే. ఇలాంటి వారిదే అంటే ఇలాంటి మనసున్న వారిదే దేవుని రాజ్యం. ఇప్పుడు నీవు దేవుని సంఘంలో ఉన్నావు. దేవుని సంఘంలో ఉన్న నీవు దేవుని సంఘంలో స్థిరంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని అనుకుంటే కనుక నీకు కూడా ఎలాంటి మనసు ఉండాలి? ఇలాంటి మనసు ఉండాలంటున్నాడండి. ఇలాంటి మనసు ఉండాలి. ఈ మనసు లేనివాడు దేవుని వాడు కాదు. ఏమంటే ఆలోచించండి, చిన్నపిల్లలకి ద్వేషాలు ఉంటాయి, పగలు, ప్రతీకారాలు, దోచుకోవాలనే తపన, ఎదుటివాడిని పాడు చేయాలనే ఆలోచన. ఏమండి ఇలాంటివి ఏమైనా చిన్నపిల్లలకు ఉంటాయండి? ఉండవండి. క్షణికం, వాళ్ళది ఏమన్నా క్షణికమే. పాపం వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇమ్మీడియట్గా మర్చిపోతారు, మళ్ళీ మామూలుగా కలిసిపోతారు, అప్పుడే కొట్టుకుంటారు బయట ఆటల్లో, మళ్ళీ ఇమ్మీడియట్గా ఏమైపోతారు? కలిసిపోతారు. అంటే వాళ్ళ మనసు చూసారు. అసలు అందరూ స్థిరంగా ఉండేదేవి ఉండవండి.
చాలా చాలా స్వచ్ఛంగా ఉంటారు, చాలా స్వచ్ఛంగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. ఏదైతే అనుకుంటారో అదే పైకి మాట్లాడతారు, అన్నీ ఓపెన్గా చెప్పేస్తారు. లోపల ఒకటే బయటకు ఒకటే, చిన్న బిడ్డల దగ్గర మనకు కనపడవు. స్వచ్ఛమైన మనస్సాక్షి వాళ్ళకు ఉంటుంది. దేవుడు కూడా తన రాజ్యంలోనికి ఆహ్వానించాలనుకుంటున్నప్పుడు మనకి ఏం చెప్తున్నాడు తెలుసా? నా రాజ్యం మీకు కావాలంటే మీరు కూడా అలాంటి వారుగా ఉండాలి. నా రాజ్యంలో మీరు కొనసాగాలనుకుంటే దేవుని రాజ్యం ఎలాంటి వారిది? ఇలాంటి వారిదే. ప్రభువు బిడ్డలుగా మీరు ఉండాలనుకుంటే పసిబిడ్డలను పోలి జీవించాలి అన్నాడు. ప్రభువు బిడ్డలుగా మీరు మారాలనుకుంటే పసిబిడ్డలను పోలి జీవించాలి. అంటే పసిబిడ్డలంటే ఎవరైనా మోసం చేసేచ్చు కదండి మరి, అంతే కదా. చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి బంగారాలు దోచుకుపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు మన సమాజంలో. అంటే ఎవరైనా మోసం చేసేచ్చు కదండి మరి, అలా ఉండాలంటే పసిబిడ్డలు అంటే కాదు కాదు. పసిబిడ్డలను పోలి ఏ విషయంలో ఉండాలో, ఎక్కడ ఉండాలో ప్రభు చెప్తున్నాడు. చూడండి 15వ వచనం. ఈ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఏం చేశారట? ఆయన ఆశీర్వదించారు. గాడ్ బ్లెస్ యూ నాన్న అని చేతులుంచి ఆ పిల్లల మీద ఆశీర్వచనాలు, ఆ పిల్లలకు ఆశీర్వాదాలు ఇచ్చారు ఆయన. ఆశీర్వాదాలు ఇస్తూ వాళ్ళనే వేళకు చూపిస్తున్నారు. ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, నా రాజ్యం ప్రకటింపబడుతుంది, మీరు నా రాజ్యంలోనికి రావాలి, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని నమ్మండి, మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని చెబుతూనే ఈ పిల్లల్ని చూపించి వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేటికి ఆ ఎగ్జాంపుల్ మనకి ఇస్తున్నారు. మీరు కూడా దేవుని రాజ్యంలో స్థిరంగా కొనసాగాలి అనుకుంటే ఈ బిడ్డలను పోలిన వారే ఉండి తీరాలి. దీనికి విరోధమైనది దేవుని సంబంధమైనది కాదు. మీరు ఈ బిడ్డలను పోలిన వారే ఉండాలి. ఏ విషయంలో ప్రభు ఈ బిడ్డలను పోలిన వారే ఉండాలి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ఏ విషయంలో ఈ బిడ్డలను పోలిన వారే ఉండాలో జాగ్రత్తగా చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండకూడదు. ఇప్పుడు అర్థమైందా? ఏ విషయంలో పసిపిల్లలుగా ఉండకూడదు? బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండకూడదు. పసిపిల్లలు బుద్ధి విషయంలో చాలా తేడాగా ఉంటారు. అందుకే నీకు బుద్ధి లేదురా, నీకు బుద్ధి లేదురా అని తిడతా ఉంటారు తల్లిదండ్రులు. ఆ విషయంలో కాదు మిమ్మల్ని పసిపిల్లలుగా ఉండమనడం. ఏ విషయంలో మీరు పసిపిల్లలుగా ఉండాలట? దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని ఏ విషయాన్ని ఉద్దేశించి చెప్పాడు అంటే, పసిపిల్లలాగా ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో తెలియకుండా అన్ని నోట్లో పెట్టేసుకుని, బట్టలు బాడీ చేసేసుకుంటూ, బట్టలు ఉన్నాయో ఊడుకొని తెలియకుండా తిరుగుతూ, చిరాక అల్లరి పనులు చేస్తూ, చికాకు పనులు చేస్తూ అల్లరి చిల్లరగా ఉండాలని ఇవా? లేకపోతే చాక్లెట్ల కోసమో బిస్కెట్ల కోసమో దెబ్బలాడుకోవాలని అదా? కావండి. మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండడానికి వీల్లేదు. చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం అనగానే మీరు వెంటనే ఆ చిన్న బిడ్డల దేవుని రాజ్యం, మనం రేపు నుంచి చిన్న నిక్కర్లు వేసుకుని తిరగాలి, ప్యాంట్లు వేసుకోవడం మానేయాలి, ఇలా కాదు. మనం అన్నం మీద మానేసి ఏంటివి లాలీపాపులను 5 స్టార్ జాగ్రత్తలు తిరుగుతూ తిరగాలి, ఇది కాదండి. బైబిల్ అర్థం చేసుకోవడం అందుకే కష్టం అంటాను. ఒకే చోట ఇన్ఫర్మేషన్ అంతా మనకు దొరకదు. అన్ని చోట్ల వెతుక్కుంటూ ప్రభువా నీ ఆలోచనలు ఏంటో నాకు తెలియజేయని అడగాలి. అలా చదవాలి బైబిల్. అప్పుడే మనకి దేవుని యొక్క జ్ఞానం లోతుల్లోనికి వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది. మీరు పసిపిల్లల మాదిరి ఉండాలి, పసిపిల్లల వలె ఉండాలి అన్నది బుద్ధి విషయంలో కాదు. బుద్ధి విషయంలో మీరు పసిపిల్లలా ఉండకూడదు. పసిపిల్లడికి బుద్ధి లభించదు. వాడు అంత బుద్ధిమంతుడు అయితే కాదు. ఎందుకంటే వాడికి తెలియదు, ఇంకా వాడికి మంచి ఏదో తెలియదు, చెడేదో తెలియదు. వాడి న్యూట్రల్ స్టేజ్లో ఉంటాడు. అర్థమవుతుందా? వాడు అటు కాదు ఇటు కాదు. అలాగే మంచోడు అని అనడానికి లేదు, వాడికి మంచి గురించి తెలియదు. చెడ్డోడు అని అనడానికి వాడికి చెడ్డ గురించి తెలియదు. వాడు ఎలా ఉంటాడు? వాడు అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఉంటాడు. కాబట్టి బుద్ధి విషయంలో మీరు పసిపిల్లలను పోలి నడుచుకుంటామంటే కుదరదు నాయన. బుద్ధి విషయంలో మీరు ఎలా ఉండాలి? పెద్దవారుగానే ఉండాలి. కానీ పసిపిల్లలుగా ఏ విషయంలో ఉండాలట? దుష్టత్వము విషయమై దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఎవడైనా అనుకుంటే చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి. పరలోక రాజ్యము, దేవుడు స్థాపించిన రాజ్యము ఎలాంటి వారిదే?
దేవుడు స్థాపించిన రాజ్యము ఎలాంటి వారిదే? ఇప్పుడు చెప్పండి, మీరందరూ దేవుని రాజ్యంలో ఉన్నారా? దేవుని రాజ్యంలో ఉంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ రూల్ మీకు అప్లై అవుతుంది. ఏ రూల్ మీకు అప్లై అవుతుంది? దుష్టత్వం విషయంలో మీరు పసిబిడ్డలా కాదా? దుష్టత్వం విషయంలో మీరు పసిబిడ్డలా కాదా? ప్రతి మనిషిని దుష్టుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈరోజు సమాజంలో జరుగుతున్న ఘోరాతి ఘోరమైన కార్యాలన్నిటికీ కారకులు ఎవరు? దుష్టుడు. ఆ దుష్టుడు ప్రతి మనిషిని ప్రేరేపిస్తుంటాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇప్పుడు క్రైస్తవుడినండి, నేను క్రీస్తుని నమ్ముకున్నానండి, నేను సంఘంలో సభ్యత్వం తీసుకున్నాను, నేను బాప్తిస్మం కూడా పొందుకున్నాను, నేను దేవుని రాజ్య సంబంధిగా కొనసాగుతున్నాను, దేవుని రాజ్య వారసుని, నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అని చెప్పుకునే మనం మన బుద్ధి విషయంలో పెద్దవారుగా, దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలట? చిన్న పిల్లల మాదిరి మారిపోవాలన్నాడు. ఇప్పుడు ఒక చిన్నపిల్లడు ఒక స్త్రీని చూశాడు అనుకోండి, ఆమెను చేర్చాలన్న ఆలోచన ఉంటుందా వాడికి? ఎందుకు ఉండదు? వాడిలో ఏది లేదు, దుష్టత్వం లేదు. చూసారా, చిన్న పిల్లల్లో దుష్టత్వం లేదని. అందుకే ఏ స్త్రీని చూసినా మా అమ్మాయి అనుకుంటాడు, ఏ స్త్రీని చూసినా మా అక్కే అనుకుంటాడు. వాళ్ళకి స్త్రీల విషయంలో అలాంటి దురాలోచనలు రావు. ఇక అదే చిన్న బిడ్డలు పురుషుల్ని చూశారనుకోండి, పురుషుల విషయంలో కూడా ఎలాంటి దురాలోచనలు రావు. కానీ చాలా మంది కళ్ళు కామంతో నిండిపోయి ఉంటాయి ఈరోజు సమాజంలో. ఎవరిని చూసినా వాళ్ళు ఎలా చూస్తారు? కామంతోనే చూస్తారు. ఇందులో క్రైస్తవులు ఉన్నారనుకోండి, వారు క్రీస్తు సంబంధులే. కామంతో నిండిపోయిన కళ్ళు క్రైస్తవుడి కళ్ళ? చెప్పండి, కామంతో నిండిపోయిన కళ్ళు క్రైస్తవుడి కళ్ళ? కావు. కాబట్టి వాడు క్రైస్తవుడు కాడు. ఇక మీ నోట బూతులు, పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా మంది కనబడుతూ ఉంటారు. వాళ్ళు సిగ్గు విడిచిపోయి ఫేస్బుక్ల్లో, వాట్సాప్ల్లో కూడా పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అయితే ప్రసంగాల పేరుతో బూతులు మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. కొంతమంది అయితే పైకి క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, అరే నేను క్రీస్తుని బట్టి ఆగిపోతున్నాను, కానీ లేకపోతే ఆ తర్వాత ఇప్పేస్తాను రోజు ట్యాంక్ మొత్తం, సెప్టిక్ ట్యాంక్ అది. అంటే వీడి క్రైస్తవుడా? చెప్పేస్తున్నాడు, ముందే చెప్పేస్తున్నాడు. ఏమని? అరే క్రీస్తుని బట్టి అంటే నిజంగా క్రీస్తుని బట్టి కాదు, సంఘాన్ని బట్టి రేపు పొద్దున పేడకాళ్ళు చెల్లేస్తారని ముందే ఇన్ఫర్మేషన్. ఇదిగో మీరు ఏం కంగారు పడకంటే కాసేపు ఓపిక్గా ఉంటాను, ఇక ఈ వార్నింగ్ తర్వాత కూడా వాడు అలాగే ఉంటే ఆ తర్వాత ఒరిజినల్ క్యారెక్టర్ని ఏం చేస్తాను, బయటికి తీసుకొచ్చేస్తాను. అప్పటి వరకు మాత్రం ఇలా యాక్టింగ్ చేస్తాను. ఇలాంటి దుర్మార్గులు క్రీస్తు సంబంధుల కాదండి. బుద్ధి విషయమై పసిబిడ్డగా ఎవరైతే కనబడుతున్నాడో వాడే దేవుని రాజ్యంలో ఉన్న గోధుమ. మిగిలినవన్నీ గురుగులే. అన్ని ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే దేవుని రాజ్యంలో బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత్వం విషయమై పసిబిడ్డలుగా ఎవరైతే కొనసాగుతున్నారో, బుద్ధి విషయమై పెద్దవారుగా ఎవరైతే ఉన్నారో వారే దేవుని సంఘంలో నిజముగా దేవుని సంబంధులుగా బ్రతుకుతున్నవారు. నిజంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బుద్ధి విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? పెద్దవాడిగా ఉన్నావా లేదా? దుష్టత్వం విషయంలో నువ్వు పసిబిడ్డగా ఉన్నావా లేదా? దుష్టత్వం విషయంలో పసిబిడ్డగా ఉండాలి. దుష్టత్వం విషయంలో పసిబిడ్డగా ఉండాలి. ఏమండి, పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు చాలామంది స్త్రీలు అప్పటి పెళ్ళిళ్ళు 5-6 చీరలు మారుస్తారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మీరు వెళ్ళిపోండి బయటకు అంటారు. అది సంస్కారం కాదు, మీరు ఉండకూడదు ఇక్కడ అంటారు. అదే చిన్నపిల్లలు ఉంటే మీరు ఉన్నా ఏమి ప్రాబ్లం లేదు అంటారు. అంటే చూడండి, వాళ్ళ మనసు ఎంత గొప్పదో వీళ్ళకి తెలుసు. వాళ్ళు ఎలా చూస్తారు? వీళ్ళని వాళ్ళ అమ్మను చూసినట్టే చూస్తారు. అంటే దుష్టత్వం అనేది వాళ్ళలో లేదు. అదే పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే ఉండనిస్తారా? ఏమంటే పెళ్లి కూతురికి మేము స్నానం చేస్తున్నాం, లేదా పెళ్లి కూతురికి బట్టలు మార్చుతున్నాం, మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, గెట్ అవుట్, బయటికి పోండి అంటారు. ఎందుకంటే సమాజం యొక్క పోకడ, సమాజం యొక్క ఆలోచనలు బాలేదండి, సమాజం యొక్క దృక్పథం బాలేదు. కానీ దేవుని రాజ్యం ఎలా ఉండాలో తెలుసా? సంఘం ఎలా ఉండాలో తెలుసా? సంఘంలో మనుషులు ఎలా ఉండాలో తెలుసా? సంఘంలో కొనసాగుతున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా మారిపోదు. పక్కోడికి తినేయాలన్న ఆలోచన కొనకూడదు, ఈ పక్కోడికి దోచుకోవాలన్న ఆలోచన కొనకూడదు, ఎదుటివాడిని తొక్కేయాలన్న ఆలోచన కొనకూడదు. అసలు నీలో ఈ స్వభావం ఉండకూడదు.
స్వార్థం లేని పసిబిడ్డగా దేవుని రాజ్యంలో నువ్వు కొనసాగుతున్నప్పుడు, దేవుని కొరకు, దేవుని పని కొరకు అహర్నిశలు శ్రమిస్తున్నప్పుడు, దాని గురించి నువ్వు తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు, లోతుగా ఆలోచిస్తున్నప్పుడు, ఇది దేవుని భవిష్యత్ ప్రణాళిక, దేవుని కార్యాల కొరకు నేను సిద్ధపరిచాను, ఇది దేవుని కార్యాలకు ఉపయోగపడాలి, దేవుని పనులు నా ద్వారా జరగాలి, ఇలాంటి భావాలు ఎప్పుడైతే నీ మనసులోకి వస్తున్నాయో స్వార్థం నశించిపోతుంది. నువ్వేదో స్వార్థపరుడుగా మారిపోవాలన్న ఆలోచనలు నశించిపోతాయి. దుష్టత్వం విషయంలో కూడా శిశువులానే ఉంటావు. బయటికి వెళ్ళినప్పుడు శిశువులా ప్రవర్తిస్తావు. నరహత్యలు కానీ, ఘోరాలు కానీ, తప్పిదాలు కానీ, మోసాలు కానీ, అబద్ధాలు కానీ, బూతులు కానీ, నీచమైన కార్యక్రమాలు కానీ, చెడు అలవాట్లు కానీ, చెడు తలంపులకు కానీ నీ బ్రతుకులో చోటు ఇవ్వకుండా, నీ బ్రతుకులో చోటు కల్పించకుండా నీతి మార్గాలలో నడవటానికి నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉంటావు. అదే కావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి. ఇప్పుడు ఇదే పరీక్ష మన సంఘాలకు పెట్టామనుకోండి, ఎంతమంది తేలిపోతారండి? ఎంతమంది తేలిపోతారండి? చాలామంది తేలిపోతారండి. అంటే వాళ్ళందరూ దేవుని రాజ్య సంబంధులు కారన్నమాట. నిజమండి. ఎన్నో సంఘాలలో రండి గొడవలు, కుట్లాటలు, దెబ్బలాటలు, బూతుమాటలు, అల్లరులు, అశ్లీల నృత్యాలు, చెడ్డ పనులు. కొన్ని సంఘాలు అయితే వ్యభిచారాలు జరిగే సంఘాలు కూడా ఈరోజు సమాజంలో ఉన్నాయంటే అసలు సిగ్గుపడాలండి. దేవుని సంఘం సిగ్గుపడాలి. సంఘాలకు వచ్చి స్త్రీ పురుషులు ఇరువురు వారు ఇక్కడికి వచ్చి చేసే ఆలోచనలు, అలాగే యవనస్తురాండ్రు కూడా కొన్ని సంఘాలు అయితే ప్రేమ పక్షులతో నిండిపోయాయి. సిటీస్లోనే కాదులండి, చాలా చోట్ల ఇలాంటివి ఉన్నాయి. ప్రేమ పక్షులు వాళ్ళ సంఘాలకు ఎందుకు వస్తారు తెలుసా? వాళ్ళు అసలు సంఘాలకు వచ్చిదే వాళ్ళ ప్రేమల కోసం వస్తారు. ఏమండి, ఇలాంటి క్రూరులు దేవుని పిల్లల దుష్టత్వాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారండి. దుష్టత్వాన్ని పెంచి పోషించే వాళ్ళు దేవుని పిల్లలు కాదండి. ఇది నిజమండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎక్కడైతే దుష్టత్వం పెంచి పోషింపబడుతుందో అది దేవుని సంఘం కాదు. వాళ్ళు ఒకవేళ మాదే నిజమైన సంఘం అని చెప్పుకున్నా గెట్ అవుట్ అని చెప్పాలి. అసలు ఆ దుష్టత్వం పెంచి పోషింపబడే సంఘం అది దేవుని సంఘం కాదు. కానీ అది దేవుడు అలాంటి వాళ్ళని కోరుకోవట్లేదు. బుద్ధి విషయమై పెద్దవారులుగా ఉండండి. దుష్టత్వం విషయమై శిశువులుగా మారిపోండి. దుష్టత్వం విషయమై శిశువులుగా మారిపోండి. దుష్టత్వాన్ని మీలో నుండి తరిమి కొట్టండి. దేవుని రాజ్యం ఎలాంటి వారిదే, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే, దేవుని సంఘం ఎలాంటి వారిదే. దుష్టత్వాన్ని ఎవరైతే తరిమి కొడతారో వాళ్ళదే దేవుని సంఘంలో అధికారం, వాళ్ళే దేవుని రాజ్యంలో సభ్యులు, వాళ్ళే దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు కానేరరు అని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు ప్రియులారా. ఎంత స్పష్టంగా వాళ్ళు ఎత్తుకున్నారటండి. ఎత్తుకుని ఇదిగో ఆయన ఇలాంటి వారిదే, వీళ్ళకి దుష్టత్వం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఎత్తుకుని కౌగిలించుకున్నారు ప్రభు. అలాగే నన్ను కౌగిలించుకుంటాడు. ఆ మనసు నీకుంటే, ప్రభు కౌగిలిలో ఒదిగిపోవాలనుకుంటే, ప్రభు ప్రేమను పొందుకోవాలనుకుంటే, ప్రభు బిడ్డగాను కొనసాగాలనుకుంటే పసి బిడ్డను పోలి జీవించాలి. బుద్ధి విషయంలో కాదు. ఏ విషయంలో? దుష్టత్వం విషయంలో. బుద్ధి విషయంలో మాత్రం పెద్దవాడిగానే ఉండు, దుష్టత్వం విషయంలో మాత్రం పసిబిడ్డగా మారిపో. దుష్టత్వం విషయంలో పసిబిడ్డగా మారిపో. స్వార్థాన్ని చంపు, దురాలోచనలు చంపు, మోసపూరితమైన ఆలోచనలు చంపు. క్షణికంగా ఎన్నో ఆలోచనలు వస్తాయండి, కానీ మనం దాన్ని క్రియల్లోకి తీసుకెళ్ళడం న్యాయం కాదు. అప్పుడప్పుడు మనకి కోపం వస్తుందండి. కోపంలో ఏదో ఆలోచిస్తాం, ఏదో అనేస్తాం. తర్వాత మళ్ళీ వెంటనే నిలబడి ఏం చేస్తాం? ఆలోచిస్తాం. అమ్మో ఇది వాక్య విరుద్ధం, నేను ఇలా ఆలోచించడం వాక్య విరుద్ధం, దీన్ని నా క్రియల్లోకి ఎన్నడూ తీసుకొని వెళ్ళకూడదు అనుకుంటాం. మనమే సరి చేసేసుకుంటాం. అదండి దుష్టత్వం విషయంలో పసిబిడ్డలుగా ఉండడం అంటే. కొన్ని సందర్భాల్లో మనకి కోపం వస్తుంది, కొన్ని సందర్భాల్లో మనకి ఆవేదన కలుగుతుంది, కొన్ని సందర్భాల్లో మనం శోధన ఎదుర్కొంటున్నప్పుడు చాలా పట్టరాని కోపం, పట్టరాని ఆవేశం వచ్చేసి ఏదో ఆలోచించేస్తాం కాసేపు. కానీ ఇమ్మీడియట్గా వాక్యం అలర్ట్ అయిపోతుంది. వాక్యం అలర్ట్ అయిపోయి నీతో మాట్లాడుతూ ఉంటుంది, నీకు ఇమ్మీడియట్గా బుద్ధి చెప్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేసుకుంటాం? సరి చేసేసుకుంటాం. అమ్మో నేను ఇలా ఆలోచించకూడదే, నేను ఇలా ఉండకూడదే, నేను ఇలా భావించకూడదే, నేను ఇలా నడవకూడదే, ఎందుకు అయిపోయింది పోనీ, వాడే దేవుడే చూసుకుంటాడు అనుకుంటాం. చూశారు? అదండి దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండడం. నరికేయడాలు, చంపేయడాలు మొదలెడితే మనం చంపేయచ్చు, మనం నరికేసే పెద్ద విషయమా?
కొట్టేయడానికి, బూతులు మాట్లాడడానికి సిద్ధపడిపోయి కాలం పట్టుకుని బయటకి ఇచ్చుకొచ్చేద్దాం అనుకుంటే అది పెద్ద విషయమా? అప్పుడు నీకు లోక సంబంధికి ఏ తేడా లేదు. క్రైస్తవుడు అంటే కంట్రోల్ చేసుకునేవాడు. ఎస్, క్రైస్తవుడు అంటే ఒక కమిట్మెంట్ ఉన్నాడు. క్రైస్తవుడు అంటే కంట్రోల్గా ఉండేవాడు. కంట్రోల్ తప్పిపోయేవాడు క్రైస్తవుడు కాదు. ఆలోచిస్తాడు, అడ్డుకట్టలు వేస్తాడు, అర్థం చేసుకుంటాడు. అది శిశువులకు ఉండాల్సినటువంటి భావన. దుష్టత్వం విషయమై మీరందరూ శిశువులుగా మారాలి. మీరు ఇప్పుడు చెప్పండి, నేను క్రీస్తు సంఘంలో దేవుని రాజ్యంలో కొనసాగుతున్నానండి, ఇది దేవుని సంఘం అండి, నేను దేవుని సంఘంలో సభ్యుడండి, సభ్యురాలండి, క్రీస్తు నాకు శిరస్సుగా ఉన్నాడండి అంటే నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా? నేను 20 సంవత్సరాల నుంచి విశ్వాసిని, 30 సంవత్సరాల నుంచి విశ్వాసిని, మాట మారలేదు, తీరు మారలేదు, గొడవలు పెట్టడం, జగడగొండితనం మారలేదు, ఏమంటే పవిత్రంగా బతకడం అలవాటు చేసుకోలేదు, నీచమైన మార్గాలను అనుసరించడం మానలేదు. వీళ్ళందరూ వచ్చి నువ్వు దేవుని రాజ్య సంబంధం అండి అని అంటే ఎలా అండి ఒప్పుకునేది? దేవుడు ఒప్పుకోడండి, మనుషులు ఒప్పుకున్నాను. మనుషులు ఒప్పుకున్నా దేవుడు ఒప్పుకోడండి. నేను ప్రభువు బిడ్డని చెప్పుకునే ప్రతివాడు దుష్టత్వం విషయంలో పసిబిడ్డగా మారాలి. దుష్టత్వం విషయంలో పసిబిడ్డగా మారిన వాడే నిజమైన ప్రభువు బిడ్డ. దుష్టత్వం విషయంలో పసిబిడ్డగా మారని వాడెవడు నిజమైన ప్రభువు బిడ్డ కాడు. అది గ్రహించాలి. అదే చెప్తున్నాడు క్లియర్గా. దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ప్రియులారా, వీళ్ళకి పౌలు ఏమని బుద్ధి చెప్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. పౌలు వీళ్ళకి ఏమని బుద్ధి చెప్తున్నాడు చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎందుకు మాట్లాడలేకపోతుంది? శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసి బిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. మీరు క్రీస్తునందు ఎలా ఉన్నారట? పసిబిడ్డలే. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదంటే వీళ్ళకి అర్థం చేసుకునే మనసు కూడా అప్పటికి లేదండి. ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారండి, వాక్యం అంత తొందరగా అర్థం కాదండి. ఎవరు పడితే వాడు మాయలో పడి మోసపోతూ ఉంటారు. వాక్యం అర్థం కాదండి వీళ్ళకి. ఎవరైతే చెప్తుంది గుడ్డిగా ఉంటారు. రాత్రిగా చెప్పాను వాళ్ళ గురించి ఏమంటారు తెలుసా? అలాంటి బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉన్నారనుకో చాలా పొరపాటు జరిగిపోతుంది. మళ్ళీ అక్కడ దుష్టత్వం విషయంలో మీరు ఎలా ఉండాలి? పసిపిల్లలుగా ఉండాలి. బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండకూడదు. అలా ఉంటే మొత్తం ప్లాట్ఫామ్ కూలిపోతుంది, పునాది పగిలిపోతుంది. అది కూడా చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడికి వద్దాం, మళ్ళీ కొరింథీ పత్రిక వద్దాం. ఒకసారి ఎఫెసు పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. అది కూడా ఎంత క్లియర్గా దేవుడు మన నిమిత్తం రాయించారో మీరు చూడగలిగితే. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకులకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండకూడదు అన్నాడు. అన్నాడంటే పసిపిల్లలైతే అలాగే ఉంటారు. వాళ్ళకి బుద్ధి విషయంలో ఎలా ఉన్నారు? వాళ్ళు పసిపిల్లలు. కాబట్టి ఏం చేస్తారు? 5 స్టార్ చాక్లెట్ తెస్తాడు. అమ్మ చాక్లెట్ కావాలా అంటాడు. కావాలి అంకులు అంటది. మరి మేడలో చైన్ తీసుకోమంటావా అంటాడు. తీసేసుకో అంకులు, నాకేం కావాలి? చాక్లెట్ కావాలి. వీళ్ళు బుద్ధి విషయమై పసిపిల్లలు. మరి బుద్ధి విషయమై మనం కూడా అలాగే ఉన్నాం అనుకోండి, ఏమైపోతామంట? చూడండి, ఏమైపోతామంట? పసిపిల్లలమైతే మనుష్యుల మాయోపాయములు చేత మోసపోతామంట. వాళ్ళు ఏం చేస్తారంట? వంచన చేస్తారట. మనుష్యులు మాయోపాయములతో ఏం చేస్తారు? వంచన చేస్తారు. తర్వాత తప్పు మార్గానికి లాగుతారు కుయుక్తితో. తప్పు మార్గానికి లాక్కుపోతారట కుయుక్తితో. కుయుక్తి ప్రయోగిస్తారు, తప్పు మార్గానికి లాక్కుని పోతారు. కల్పింపబడిన ఉపదేశాలు తీసుకొస్తారు మీ దగ్గరికి. అది దేవుని ఉపదేశాలు కదా, వీళ్ళే కల్పించేస్తారు, కిటింగ్ చేస్తారు. ఏదో విధంగా కిటింగ్ చేస్తారు. కిటింగ్ చేసి మీ దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చి అటు ఇటు కొట్టుకొని పోయి అలల చేత ఎగరగొట్టబడేవారిగా మీరు మారిపోతారు. అందుకని బుద్ధి విషయంలో ఎలా ఉండకూడదు? పసిపిల్లలుగా
ఉండకూడదు. ఈ చాక్లెట్ బండికి వచ్చి చైన్ ఇమ్మన్నాడు అనుకో, చైన్ రేట్ ఎంతరా అనాలి. అమ్మో వీళ్ళకి చాలా తెలివితేటలు ఉన్నాయి అనుకుంటాడు. చైన్ అమ్మితే చాక్లెట్లు ఎన్ని వస్తాయిరా? చాలా వస్తాయి. నువ్వు తెచ్చిన చాక్లెట్ రేట్ ఎంత? 5 రూపాయలు. నా మేడలో చైన్ రేట్ ఎంత? 1000 రూపాయలు. ఈ చైన్ ఇచ్చేసి నీ దగ్గర దిక్కుమాలి చాక్లెట్ తీసుకోవాలా? మాకు తెలుసులో. వీళ్ళు బయటికి వెళ్ళి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతాడు? అమ్మో వీళ్ళు చూడడానికి చిన్నపిల్లలు ఉన్నారు కానీ చాలా బుర్ర ఉందండి అనుకుంటాడు. అందరినీ పిలవమంటావా? యాశాలెత్తనం ఉందనుకో పసిపిల్ల, సరే అందరినీ పిలవమంటావా? యాశాలెత్తనం పక్కన ఉన్నారు మా నాన్నగారు తీసుకురమ్మంటావా అందనుకో, అక్కడ ఉంటాడు వాడు. టక్ 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 మన పరిగెత్తికి వెళ్ళిపోతాడు. ఇంకా అదే ఒకటే కొరకు మళ్ళీ వెనక్కి తగ్గించి ఉంటావు. ఏమంటే ఈరోజు కూడా క్రైస్తవులు బుద్ధి విషయమే అలా ఉంటే ఇంత తెలివిగా ఇంత తొందరగా మోసపోయేవారు కాదండి. కానీ ఈరోజు సమాజంలో ఎందరో మోసగాళ్ళు ఉన్నారు. పోయినారు చెప్తుంటే నాకు పడి ఎడుతున్నారు వాడు. అందరూ మోసగాళ్ళు. మన రాజమండ్రిలో మోసగాడు లారీ కచ్చిపులు అమ్మేసుకున్నాడండి. లారీ కచ్చిపులు, ఒక్కొక్క కచ్చి పట్టి తెలిసి కదా మీకు ఇది తెల్లదే. లారీలు అమ్మేసుకున్నాడండి. ఒక్కొక్కటి 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు. కొట్టు మీద 10 రూపాయలే లేదా 20 రూపాయలు. కొట్టు మీద అయితే 10 లేదా 20 రూపాయలు. దేవుడి పేరు చెప్పి 100కి 200కి అమ్మేశాడు. ఆడు అమ్ముకున్నా నేను బాధపడకపోదునండి. ఆడు ఏమని అమ్మాడో తెలుసండి? ఇందులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పాడండి. ఏమంటే ఇందులో ఎవరున్నారట? ఏమంటే అసలు పరిశుద్ధాత్ముడు జీవము కలిగిన వారిలో ఉంటాడా, జీవము లేని వాటిలో ఉంటాడండి? జీవము లేని వాటిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని బైబిల్లో ఎక్కడైనా ఒక్క మాట చూపెట్టగలరా? నాకు ఒక్క మాట చూపించగలరా? జీవము లేని వాటిలో పరిశుద్ధాత్మ ఇద్దరు మరి అలాగైతే పరిశుద్ధాత్మను ఉతికేస్తావా? సబ్బేసి పరిశుద్ధాత్మను డిటర్జెంట్లో ముంచేస్తావా? ఇది మార్చిపోదా? వాడి దగ్గర తీసుకున్నారండి, మార్చిపోకుండా ఉంటుందండి. మార్చిపోతే అప్పుడు ఏం చేస్తారు మీరు? పరిశుద్ధాత్మను చూసారా? పాపం అనిపించట్లేదండి ఇలాంటి పనులు. అసలు క్రైస్తవులకైనా కొంచెం బుర్ర ఉండాలి కదండి. అసలు పరిశుద్ధాత్మ ఇందులోకి ఎందుకు వెళ్తాడు? బుద్ధి విషయమే మనం ఎలా ఉండాలి? పెద్దవారిగా ఉండాలి. కానీ ఈరోజు ఎలా అయిపోయారట? బుద్ధి విషయమై పసిపిల్లలుగా అయిపోయారట. దుష్టత్వ విషయమై ఎలా ఉండాలి? పసిపిల్లలుగా ఉండాలి. కానీ దుష్టత్వ విషయంలో ఎలా ఉన్నారట? పెద్దవారు అయిపోయారట. ఎలా కాల్చాలో తెలుసు, ఎలా తాగాలో తెలుసు, అందులో ఏం నంచుకోవాలో తెలుసు, వాసన రాకుండా ఏం నవలాలో తెలుసు, ఎవరిని ఎలా లైన్లో పెట్టాలో తెలుసు, ఎవరితో ఎలా లించాలో చెయ్యాలో తెలుసు, ఎవరిని ఎలా మోసం చెయ్యాలో తెలుసు, ఎవరిని ఎలా చంపాలో తెలుసు, ఎవరిని ఎలా కొట్టాలో తెలుసు, ఎవరిని ఎలా ఇరికించాలో తెలుసు, ఏ బూతు ఎలా మాట్లాడాలో తెలుసు. ఏమండి ఇవన్నిటి విషయంలోనేమో స్కాలర్లు అయిపోయారు, పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు. దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం బుద్ధి విషయంలో మాత్రం పసిపిల్లలు అయిపోయారు. అలా ఉండకూడదండి, అలా ఉండకూడదండి. ఇదే కదండి చెప్తున్నాను నేను. ఏమంటే నమ్మకండి అయ్యా, ఇలాంటి అసలు నమ్మకండి. కచ్చీపులో పరిశుద్ధాత్ముడు ఏంటయ్యా? ఘోరం కాకపోతే మోసాలండి, అబద్ధాలండి. ఒకడేమో ఇలా మనిషిని తీసుకొస్తాడు, ఎలా చెప్తాడు, అది పడతాడు, లేస్తాడు, ఏముండదు. మళ్ళీ వెళ్తారు, తోయించుకుంటారు, వస్తారు. తొయ్యడం ఏంటండి అసలు? ఏంటి తొయ్యడం? ఏముండదు, ఏముందండి? ఎంత మోసం అండి ఇదంతా. నేను వెళ్ళాను చాలాసార్లు. తొయ్యరా చూడటం, మనం తొయ్యి. నిజంగా నీ దగ్గర ఏదో శక్తి ఉంది, తోసేస్తే నన్ను తొయ్యారు కదా, ఆ తొయ్యి. ఆడి తరం కాదు కదా, ఆడి తాతలు దిగొచ్చిన నన్ను తొయ్యలేదు. అంటే నాకు శక్తి ఉన్నంత వరకు నేను కాసు కూర్చుంటాను. ఆడేమన్నా మైక్ టైసన్ అలాంటి వాడు అయితే తోసేస్తాను నన్ను గట్టిగా. ఏమంటే నేను బాడీ బిల్డర్ కాదు కదా. మరి ఆ తోపుడు కార్యక్రమాలు ఈరోజు ఎక్కువ జరుగుతున్నాయి. కారణం బుద్ధి విషయమే. మీరు ఏమైపోయారు? పచ్చి పిల్లలు అయిపోయారండి. కాబట్టి ప్రభు ఎప్పుడైనా ఎవరైనా చూసాడా? ప్రభు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరైనా పడగొట్టిన దాఖలాలు ఉన్నాయండి చరిత్రలో, బైబిల్ చరిత్రలో. పరిశుద్ధాత్ముడు పడగొట్టేవాడు కాదండి. పరిశుద్ధాత్ముడు పడిపోయిన వాడిని నిలబెట్టేవాడు. ఆ ఒక్కటి అర్థమైతే చాలండి, మన బతుకులు మారిపోతాయి. ఆ ఒక్కటి అర్థమైతే చాలు, మన బతుకులు మారిపోతాయి. పరిశుద్ధాత్ముడు పడగొట్టేవాడు కాదు, పడిపోయిన బతుకులు తిరిగి నిలబెట్టేవాడు. పరిశుద్ధాత్ముడు జ్ఞానం ఇచ్చేవాడు. పరిశుద్ధాత్ముడు ఆదరణ అనుగ్రహించేవాడు. పరిశుద్ధాత్ముడు నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి లోకమును ఒప్పుకొని చేయవాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన కొరకు విజ్ఞాపనలు చేయవాడు, మనల్ని బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు, వాక్యం యొక్క లోతులోనికి నడిపించేవాడు. వాక్యాహారం సమృద్ధిగా మనకు అనుగ్రహింపబడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకునే జ్ఞానము, వివేచన
కలిగించి సహాయం చేసేవాడు. అలాంటి పరిశుద్ధాత్ముడు కర్చీపుల్లోకి వస్తాడనడం మోసం. అలాంటి పరిశుద్ధాత్ముడు కింద తోసేస్తాడనడం మోసం. అలాంటి పరిశుద్ధాత్ముడు అల్లరి చేయిస్తున్నాడని, కేకలు ఇస్తున్నాడని చెప్పడం మోసం ప్రియులారా. ఇలాంటి మోసాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. కారణం దుష్టత్వం విషయంలో పెద్దవారైపోయారు. దుష్టత్వం విషయంలో పెద్దవారైపోయారు. మోసాలు, వ్యాపారం. ఒకడు ఆ మధ్యకాలంలో పరీక్షల సమయం చూసేటట్టు జాగ్రత్తగా దగ్గరకు వచ్చింది. పరీక్షల సమయంలో మొదలెట్టిన వ్యాపారం ప్రార్థన పెన్ అన్నాడు. ప్రార్థన పెన్నా, ఇది ఎక్కడ వింత? ఎంత పెన్ను, ఎంత బాబు పెన్ను? 100 రూపాయలు. మామూలు రోడ్డు మీద కొట్టు మీద ఎంత? 10 రూపాయలే. అదేంటి? ఇప్పుడు దేవుడి పెన్ను ఇంకా రేటు తక్కువ ఉండాలి కదా. ప్రార్థన పెన్న, తర్వాత ప్రార్థన అట్ట, ఇంకా నయ్యం ప్రార్థన స్లిప్పులు కూడా పెట్టండి, బాగుంటాయి. అదే పట్టుకెళ్ళి రాసుకొచ్చేస్తారు. ఇవి ప్రార్థన చేసిన స్లిప్పులు బాబు, ఇన్విజిలేటర్ వచ్చినా దొరకవు, మాస్టర్లు భూతత్వం ఎట్టినా దొరకవు, ఎక్కడ చోట చూసేయండి, టైంకి తీసేయండి, రాసేయండి. నేను ప్రార్థన చేసి ఇస్తున్నాను మీ స్లిప్పులు అని చెప్పు, ఇంకా పోకుండా వ్యాపారం. ఎంత ఘోరం అండి అసలు మనుషులు, ఎంత ఘోరం. అన్నీ కొన్నాళ్ళకి మిమ్మల్ని కూడా అమ్మేస్తారు. తప్పకొచ్చినప్పుడు పైకి తీసుకెళ్ళి అమ్మేస్తారండి. ఇంకా ఇలాగ అయిపోయిందండి క్రైస్తవ్యం. మన క్రైస్తవ వ్యవస్థ. దేవుని రాజ్యంలో గురుగులు చేరిపోయాయి, కలుపు మొక్కలు ఎక్కువైపోయాయి. ఈ కలుపు మొక్కలు కల్మషాన్ని తీసుకొస్తున్నాయి. బుద్ధి విషయమై పెద్దలుగా లేనివారు, బుద్ధి విషయమై పెద్దవారుగా లేనివారు ఈ మాయలో పడిపోతున్నారు. బుద్ధి విషయమై పసిపిల్లలు అయిపోయారు ఈరోజు చాలా మంది. బుద్ధి విషయమై పసిపిల్లలు అయిపోయారు. ఆలోచన పెంచండి, జ్ఞానంతో ఆలోచించండి. ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్? మేము నమ్మాలంటే అది ఎందులో ఉండాలి? బైబిల్లో ఉండాలి. మేము నమ్మాలంటే బైబిల్లో ఉండాలి. బైబిల్లో లేనిదేది మేము నమ్మము. బైబిల్లో లేనిదేది మేము నమ్మము. ఆ మధ్యకాలంలో ఒక చోట ఒక సేవకుడు వేషంలోకి వచ్చాడు ఒక దొంగ. వచ్చి మీ ఇంట్లో ప్రభువు నన్ను ప్రార్థన చేయమన్నాడు, మీ ఇంట్లో ఉన్నవన్నీ నాకు చూపించాడు, వీటిని డబల్ చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు, అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పట్టినా అన్నాడు. వీళ్ళేంటి, ఓహో అయితే ఈ చేతి నుంచి ప్రార్థన చేస్తే నా నెక్లెస్ 2 అయిపోతాయి అనమాట, ఈ చేతి నుంచి ప్రార్థన చేస్తే మా డబ్బు కట్లు డబల్ అయిపోతాయి అనమాట, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. మొత్తం తీసుకొచ్చి ముందు పెట్టారు మూట. బాగా వేసాడు ప్రార్థన, అటు పోయాడు. వీళ్ళు ఇంకా వెళ్ళి ప్రభు స్తోత్రం లేవన్నా మీకు చాలా అయిపోయింది పని, అయ్యే పని అయిపోయింది, ఇంకేం చేస్తారు, ప్రార్థన అయిపోయింది, ఇప్పుడు చేయండి అసలు ప్రార్థన, ప్రభు వాడిని వెనక్కి తీసుకుంటూ ఉంటుందైనా మాకు అని. ఆడొస్తాడండి. అన్యజనులు మోసపోయేట ఒక అర్థం ఉందండి. క్రైస్తవులు కూడా మోసపోతున్నారండి. ఏంటండి ఘోరమైన పరిస్థితి. పోనీ అక్కడతో అయిపోయిందా? వాక్యం దగ్గర కూడా మోసం. ఏదో బోధించేయడం, అందులో సత్యం ఎంత అసత్యం ఎంత, నిజంగా అది సన్మార్గంలో నడిపేదేనా, నిజంగా అది ప్రభువుకి దగ్గర చేసేదేనా బోధ, ఆ విధానం ఆత్మీయంగా మనల్ని బలపరిచేదేనా? ఇవన్నీ కూడా మనోడికి అక్కర్లేదండి. మనోడికి ఏం అక్కర్లేదు. మొన్న ఒక ఆయన టీవీలో ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో దేవుని పేరట ఆజ్ఞాపిస్తున్నాను, జుట్టు తిరిగి మొలుచునుగాక అంటున్నాడు. ఏంటండి గౌరవం? అడిగినోడికైనా బుద్ధి ఉండాలి, చేసేవాడికైనా బుద్ధి. జుట్టు ఊడిపోతే ప్రార్థన లేదండి. చచ్చిపోయిన తర్వాత ముందుగా వెళ్ళిపోయేది ఏది? వెలిగిస్తే కనుక జుట్టే. అన్యులు కాలుతారండి చూడండి, శ్మశానానికి ముందు కాలిపోయేది తలపూరి పడతారు, అక్కడ అదే ఉంటుంది జుట్టు. దానికోసం నువ్వు ప్రార్థన ఆయన చేయటం, మళ్ళీ ఎవరి పేరట? అయ్యో ఎంత ఘోరమండి బాబు. ఇది ఎక్కడ బైబిల్లో ఉన్నవండి, మనం చేస్తున్నాం, బైబిల్లో లేనివండి. బైబిల్లో ఉన్నవి మనకు వద్దండి. బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారులుగా ఉండండి. నేను బైబిల్ పట్టుకుని మీలో పరలోకం వెళ్ళాలనుకుంటున్నాడు, అగ్గిపెట్టే పెట్రోల్ తెచ్చుకుంటానని అనుకో, తెచ్చేసుకుంటారా? మేము పోసేస్తాను, వెలిగించేస్తాను, ఇప్పుడే పరలోకం వెళ్ళిపోతారని నేను అన్నాను అనుకోండి. కాసేపు ఎంతమంది నమ్ముతారు చేయండి? ఎవరు నమ్మడు. ఎందుకంటే అక్కడ బాధ ఉంది. అమ్మో ఏంటి పెట్రోల్ వేసి తగలెడతాం, మమ్మల్ని అగ్గిపులు గీసేస్తావా, ఏంటి మా బతుకు ఇక్కడితో తెల్లారిపోవాలా, నా పిల్లలు ఏం కావాలి, నా భార్య ఏం కావాలి, నా బిడ్డలు ఏం కావాలి, నా భర్త ఏం కావాలి, అమ్మో ఏడు దొంగ బోధకుడు అంటావు.
అదే నేను పావలా తెచ్చి ఇది ₹1,00,000 తీసుకెళ్ళిపోండి, దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించేస్తాడంటే మాత్రం పూర్తిగా పట్టుకెళ్ళి. అసలు బైబిల్లో ఉందా లేదా, బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఏ విధంగా మనల్ని నిలబెట్టాలనుకుంటుంది అన్న ఆలోచన మాత్రం చాలా మందికి లేదు. చూసారా, బుద్ధి విషయమై మీరు పెద్దవారుగా ఉండండి, దుష్టత్వం విషయంలో మీరు ఇమ్మీడియట్గా శిశువులుగా మారిపోండి. మీకు దేవుని రాజ్యంలో చోటు కావాలనుకుంటున్నారా, దుష్టత్వం విషయంలో శిశువులుగా మారిపోండి. దురాలోచనలు సాతానుడు అందరికీ కలిగిస్తాడు, వాటిని క్రియారూపం చేయకండి. అదే నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇక్కడ ఒక ₹10 కాగితం ఉంది అనుకో, కాసేపు ఒక్కదానివే ఉన్నాను ఇక్కడ, నీ ఎదురుగా ఎంత ఉంది, ₹10 ఉంది. అప్పుడు దుష్టుని నీలో పుట్టించే ఆలోచన ఏంటి తెలుసా, ఎవ్వరు లేరు, తీసేయి, జేబులో పెట్టేయి. ఎవరు ఆలోచన ఇది? దుష్టుడి ఆలోచన. ఎక్కడ పుట్టించాడు? నీ హృదయంలో పుట్టిస్తున్నాడు. ఎవరు లేరు కదా, ఇక్కడే ఉంది కదా ₹10, ఎవరు లేరు కదా, తీసి ఎందులో పెట్టేయి, జేబులో పెట్టేయి, నొక్కే, తీసుకెళ్ళిపో అని పుట్టించాడు. నిజంగా నువ్వు దేవుని రాజ్యంలో దుష్టత్వం విషయంలో పసిపెట్టగా ఉన్నావు అనుకో, అది నాది కాదు. దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇవ్వగలడు. దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే ఆ సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఏదైనా ఇవ్వగలడు. నన్ను హెచ్చించేవాడు ఆయనే, నన్ను తగ్గించేవాడు ఆయనే, నాకు అన్నం పెట్టేవాడు ఆయనే. దేవుని సెలవు లేక భోజనం చేసి తృప్తి పొందుట ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి ఇది నాకు అవసరమేమి లేదు, ఇవ్వాలనుకున్నప్పుడు ఆయనే నాకు ఏదైనా ఇవ్వగలడు, ఎంతైనా ఇవ్వగలడు. ఇదండి దేవుని రాజ్యంలో వాడికి ఉండాల్సిన లక్షణం. దురాలోచన రావడం తథ్యం వెంటనే అమలు చేసేసేవాడు దొంగ. దురాలోచన వచ్చింది, అమ్మో, వాక్యంతో దాన్ని ఏం చేశాడు, కడిగేశాడు. హృదయాన్ని కడిగేస్తున్నాడు వాక్యంతో. అలా దుష్టత్వం విషయమే మీరు ఎలా మారిపోవాలి ప్రియులారా? శిశువులుగా మారండి. సంఘాలు ఎంత బాగుంటాయండి. అలాంటి సంఘాలు చూడాలన్నదే నా తాపత్రయం, నా తపన. అలాంటి సంఘాలు చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నానండి. అందుకే ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తాను. వాళ్ళ కంపు గడిగేయాలన్నదే నా ఆలోచన. క్రైస్తవ్యాన్ని శుభ్రం చేయాలన్నదే నా లక్ష్యం. దేవుని ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. అలాంటి సంఘాలు నిజంగా జ్యోతుల్లా పరలోకమందున తండ్రికి కనబడుతూ ఉంటాయి. దుష్టత్వం విషయంలో నా పిల్లలు పసివాళ్ళుగా మారాలి. వాళ్ళలో ఈ చెడ్డ లక్షణాలు నేను చూడకూడదు, వాళ్ళలో ఈ దౌర్భాగ్యపు లక్షణాలు నేను చూడకూడదు. వాళ్ళన్నిటినీ వివేచించే శక్తి సామర్థ్యాలు కలవారిగా ఉండాలి. ఎవరు పడితే వాడి చేతిలో మోసపోయేవారుగా నా పిల్లలు ఉండకూడదు. అవతలి వాడు పెట్టేది మంచి ఆహారమా చెడ్డ ఆహారమా గమనించగలిగే సమర్థులై ఉండాలి. ఇది సత్యమా అసత్యమా, ఇది దేవుడు కోరుకుంటున్నాడా దేవుడు వద్దంటున్నాడా, ఇవన్నీ మనకు తెలియాలి. ఏమండి, ఇవి తెలియకనండి ఈరోజు ఇజ్రాయెల్ నుంచి మట్టి తెచ్చి అమ్మేస్తున్నారు తెలుసా మీకు? 3,000 ప్యాకెట్ కొనుక్కునే దౌర్భాగ్యులు ఉన్నారు మన క్రైస్తవులు. ఏం చేస్తారంటే ఇది ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం వేసుకోవాలి. అందులో వేసుకుంటే ఏమవుతుంది, ఏ ఆటంకాలు లేకుండా ఇల్లు పూర్తవుతాట. బైబిల్లో ఉందా? నువ్వు చచ్చిపోయినప్పుడట ఇంకా ఘోరమండి. చచ్చిపోయినప్పుడట శవాన్ని కప్పేటప్పుడు పెట్టుకుని ముందు ఆ మట్టి వేయలట, ఆత్మను ఏరిగి ఎక్కడికి వెళ్ళిపోతాడ? చిచ్చి మరి ఇస్కరియోతు యోధాన్ని ఎక్కడికి కప్పేటారు దౌర్భాగ్యులారా? మీరు గుప్పిడి మట్టి తెచ్చుకుని మీద వేసుకుంటే పర్లో పడిపోతే, ఇస్కరియోతు యోధాను గుప్పిడి ఇశ్రాయేలు మట్టిలో కప్పెట్టారా, మొత్తం ఇశ్రాయేల్లోనే కప్పెట్టారా? మరి ఆడెళ్ళిపోయాడా పర్లోకం? తెలివినోడు బైబిల్ చదివినోడు ఎలా అడుగుతాడు? తెలివి తప్పు దత్తమ్మ ఏం చేస్తాడు? 3 ఏళ్ళండి, ఇంకొక 1000 ఇమ్మంటారండి ప్యాకెట్ మట్టికి, ఇంకో 1000 ఇమ్మంటారా? పర్లేదు ఇచ్చేయండి. మా తాత వచ్చాడు, పట్టుకెళ్ళి ఆడ వేసేస్తాడు. ఆడు బతికినంతకాలం ఎలా బతికినా పర్లేదు. గుప్పిడి ఇశ్రాయేలు మట్టి తెచ్చేస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది ఆత్మ? పర్లేదు. ఎవరండి గోధుమ చేసింది? దానికి మళ్ళీ అమ్మి పెట్టడానికి, ఆ బ్రాండ్ని అమ్మి పెట్టడానికి అంబాసిడర్గా పెట్టింది ఎవరో తెలుసా? సినిమా నటుడు రాజాడు. అసలు సినిమా నటుడు రాజా ఈ మధ్యనే మారిపోయాడు, మహాపురుషుడు అయిపోయి వాక్యం చెప్తున్నాడట. ఇది ఇలాంటి పనులే. అసలు వాక్యం తెలిసిందా నటుడికి? అతడు అక్కడ నటుడే, దేవుళ్ళకి వచ్చాక కూడా నటుడే. ఏం కాదు, అక్కడ అవకాశాలు తగ్గి ఇక్కడ బాగుందని చెప్పి ఇటు అడుగు వేసాడు అంతే. మొన్నటి వరకు సినిమాలు చేసేవాడు, వాక్యం చెప్పేసేవాడు. ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గినాయి, అందుకని
పూర్తిగా నేను మారిపోయిన అంటున్నాడు. అంత పచ్చి అబద్ధం ప్రియులైన, పచ్చి అబద్ధం. వాళ్ళే ఇజ్రాయెల్ మట్టి తెచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు. అంత ఎందుకండి, ఇజ్రాయెల్ అట యోర్దాను నీళ్ళట, బాప్తిజం పొందినప్పుడట మనం పొందిన ఎత్తున పోసుకోవాలట. అప్పుడు నేరుగా మనం ఎక్కడికి వెళ్ళిపోతామట, పరలోకి వెళ్ళిపోతామా? మరి ఇజ్రాయెల్లో యోర్దాన్లో డైరెక్ట్గా బాప్తిజం పొందిన ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం కంటే పైకి వెళ్ళిపోవాలి, ఇంకో లోకం ఏదైనా ఉంటే. అంతే కదా, ఈ బాటిల్ నీళ్ళు మీద వచ్చుకున్నందుకే నువ్వు పరలోకి పడిపోతే అన్ని నీళ్ళలో మునిగిపోయి కదా. ఇంకా నేను ఇజ్రాయెల్లో యోర్దాన్లో ఈతరాడైనా మునిగి చచ్చాడనుకో, ఆడెక్కడికి వెళ్ళిపోతాడు, అందులో చచ్చినాడు. ఏమండి, వాళ్ళు ఏదో చెప్పారనుకోండి, మనకు కొంత బుర్ర ఉంది కదండి, దానికి పొదులు పెట్టాలి కదా. అన్నీ అమ్ముతున్నారండి ఈరోజు, అన్ని వ్యాపారాలు తెగ అమ్మేసుకుంటున్నారండి. ఒకటి కాదు, రెండు కాదు, అమ్మకాలే అమ్మకాలు. ఏమండి, దేవుని పేరుతో ఎలా పడితే అలా మోసపోకండి. దుష్టత్వం విషయంలో మీరు అందరూ ఎలా మారాలి? పసిబిడ్డలుగా మారాలి. సంఘాలని బాగు చేయండి, సంఘాలని సంస్కారవంతులుగా మార్చండి. దేవుని వాక్యాన్ని బట్టి ఈ వాక్యాన్ని అనేకులకు పంచిపెట్టండి, అనేకులకు తెలియజేయండి. ఈ వాక్యాన్ని అనేకులకు చేరవేయండి. ఇది సత్యం అని తెలియజెప్పండి. ఇది సత్యం. నువ్వు నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యంలో దేవుని రాజ్య సంబంధిగా కొనసాగాలనుకుంటున్నావా? పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్న నా యేసు మాటను ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి, ఆయన రాజ్యంలో దుష్టత్వానికి చోటు లేదు. ఆయన రాజ్యంలో దుష్టత్వానికి చోటు లేదు. కాబట్టి దుష్టత్వం విషయంలో ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎలా మారిపోయి ఎత్తుకుని మరీ చూపించాడండి. ఎత్తుకుని మరీ చూపించాడు, కౌగిలించుకుని మరీ చూపించాడు. ఏలాంటి వారిదే పరలోక రాజ్యము, ఏలాంటి వారిదే పరలోక రాజ్యము. ఇలా కాని వాడికి నా రాజ్యంలో ఉండే హక్కు లేదు, నా రాజ్యంలో ఉండే చోటు లేదు. ఈ రాజ్యమే పరలోకానికి తీసుకుని వెళ్ళబడుతుంది రెండవ రాకడలో. ఇలా ఈ రాజ్యంలో బతికిన వాళ్ళే పరలోకానికి అర్హత సాధించబోతున్నారు. ఒకవేళ నువ్వు ఇలా ఈ రాజ్యంలో బ్రతకకపోతే పరలోకంలో నీకు చోటు దక్కదు, పరలోకంలో నీకు చోటు దక్కదు. కాబట్టి ప్రియుల, సత్యాన్ని గ్రహించండి, సత్య సంబంధులుగా బ్రతకండి. అనేకుల్ని మేల్కొల్పండి. ముందు మీరు నిద్ర లేవండి. మీరే నిద్రపోతే అనేక మంది మేల్కొనరు, మోసపోతారు. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. వాడు జ్యోతి. క్రైస్తవుడు అంటే ఎవరు? జ్యోతి అండి. జ్యోతి ఆరిపోతే ప్రపంచం అంతా చీకట్లోకి వెళ్ళిపోతుంది. జ్యోతి ఎప్పుడైతే నిరంతరం వెలుగుతూ ఉంటుందో ప్రపంచం అంతా వెలుగుమయమై ఉంటుంది. ఒక క్రైస్తవుడిగా నేను అలా వెలగాలి, ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నువ్వు అలా వెలగాలి. మనం వెలుగుతూ అనేక మందిని వాక్యంతో వెలిగించాలి. ఇది మన బాధ్యత, ఇది మన బాధ్యత. దానికోసం ప్రతిరోజు కదలాలి. అందుకనే నా సభలు మీరు చూసే ఉంటారు, ఎక్కడ మనుషులు మాయ చేసి అల్లరి చేసి కాసేపు నవ్వించి కవ్వించి ఇంటికి పంపేయడం అనేది అది పాపం అండి. అందుకే నేను ఆ పాపాన్ని ఎప్పుడు మూటగట్టుకోను. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే వాక్యం ప్రకటిస్తాను, ప్రతి చోట ఇలాగే తిరుగుతాను, అన్ని ప్రాంతాలకు ఇలాగే వెళతాను, ఇలాగే వాక్యాన్ని పంచిపెడతాను, వెలిగిస్తాను. వెలిగించి వెలుగుతూ అనేక మందిని దేవుని రాజ్యంలో నిలబెట్టడమే మన కర్తవ్యం. అంతేగాని వెలుగులు ఆర్పేసి, వెలుగుతున్న దీపాలను ఆర్పేసి ఆ మాయ చేసేసి మోసగించేయడం అది దేవుని చిత్తం కాదు ప్రియులారా. అది చాలా ఘోరమైన పాతకం అండి, చాలా ఘోరమైన పాతకం కట్టుకున్నట్టు. దానికి ఈ యుగ మంది కానీ రాబోయే యుగ మంది కానీ క్షమాపణ ఉండదండి. నీ చేతనైతే ఒక మనిషిని నిలబెట్టు, ఒక మనిషి జీవితాన్ని పాడు చేయి. నీ వల్ల సాధ్యమైతే ఒక మనిషిని నిలబెట్టు, ఒక మనిషిని వెలిగించు, ఒక మనిషిని బాగు చేయి. అంతే. నీ పనికి మాలిన స్వచ్ఛమైన డబ్బు కోసం కోట్లు సంపాదించి కచ్చిపులు అమ్మేసుకుని ఒక కోట్లు సంపాదించేసుకుంటాను, పట్టుకెళ్ళిపోతానండి. నేను ఎక్కువలేదండి కచ్చిపు వ్యాపారం. మీరు కొనరా? నేను ఇవేం చెప్పకుండా కచ్చిపు వ్యాపారం పెట్టి ఇందులో ఖర్చు ఉన్నాడంటే ఇక్కడ చాలా మంది కొనేస్తారు. కొనరా? వాళ్ళ దగ్గర కొంటున్నావు, నా దగ్గర ఎందుకు కొనరు? కొనమని చెప్పకండి. వాళ్ళ దగ్గర కొంటున్నోళ్ళు నా దగ్గర కొంటారు, అలాంటి వ్యాపారం పెడితే. కానీ దాని ద్వారా నేను ఎన్నో కోట్లు సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత నేను తుచ్చమైన బ్రతికి భయంకరమైన నరకాగ్నికి దాసోహం అయిపోతాను. అక్కడ ఏడుపును పండ్లు పురుకుటై ఉంటాయి. ధనవంతులారా, మీరు ద్రోహం చేసి సంపాదించిన ధనం ఏమైపోయిందని దేవుడు అడుగుతాడు. ఏమైపోయిందిరా డబ్బు? కోట్లు కూడబెట్టి ఎంతకాలం తిన్నావురా? ఎంతకాలం తిన్నావు? ఎంత సంపాదించావు నువ్వు? ఏం పట్టుకెళ్ళావు? ఒక ఎకరం పొలం పట్టుకెళ్తావా? ఒక చిల్లి కవ్వ కూడా పట్టుకెళ్ళు. నువ్వు చచ్చిన తర్వాత చిల్లర చదువుతారు. దరిద్రం చిల్లర. ఇంట్లో బంగారం తెచ్చి వెళ్తారా నీ శవం మీద?
కష్టపడి సంపాదించాడండి బంగారం అంతా ఇంట్లో ఉన్న బంగారం శవం చల్లుతారు, చల్లర చల్లుకొని ఈ మధ్య అది కూడా చల్లడం మానేశాడు. చిల్లర చల్లడం మానేశాడండి ఈ మధ్య, మామూలుగా తీసుకుపోతున్నాడు. ఏమండి ఘోరమైన పరిస్థితి అండి. వద్దండి, దేవుణ్ణి మోసం చేసి దేవుని పనిని పాడు చేసి మనం సంపాదించేదేమీ లేదండి. వద్దండి, మనం చేతనైతే ఒక మనిషిని నిలబెడదాం, లేదంటే మౌనంగా ఉండిపోతాం. అంతేగాని దయచేసి ఒక మనిషిని మాత్రం ఎప్పుడు పాడు చేయకండి. దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండి, బుద్ధి విషయంలో పెద్దవాళ్ళుగా ఉండండి. అప్పుడే మీరు క్రీస్తు రాజ్యానికి నిజమైన వారసులు అవుతారు. పరలోకంలో యుగయుగాలు ఆయనతో పాటు ఆనందిస్తారు. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, దూర ప్రాంతాల్లో ఉండి వాక్యం వింటున్న వాళ్ళందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. క్రీస్తునందు మమ్మల్ని అతిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విలువైన మీ జీవ వాక్యపు లోతులలోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు. మేమేమిచ్చి మీరు మనం తెచ్చుకోగలం తండ్రి. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన మా దేవన్నమును బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ కృప బాహుళ్యం చూపును కనికరించండి, కరుణించండి. మీ సన్నిధాన వర్తలుగా మీ పిల్లలందరినీ నిలవబెట్టండి తండ్రి. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు తండ్రి. మీ రాజ్యంలో కొనసాగాలనుకుంటున్నటువంటి మీ పిల్లలు యథార్థవంతులుగా కొనసాగినట్లు సహాయం చేయమని, మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియరక్షకుడైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థనని వేడుకొంచున్నాం కన్న తండ్రి. ఆమేన్.